సార్ 1500 రోజుల నుంచి కూడా రైతులు రోడ్డులెక్కి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. 2019 ఎన్నికల సమయంలో నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, రాజధాని ఇక్కడే ఉంటుంది అంటూ కూడా ఆయన హామీ ఇచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టిన పరిస్థితి. కానీ నిన్న సభలో జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చిన హామీలో 99% పూర్తి చేశాను, ఇక నేను పదవిలోంచి దిగిపోయిన బాధ లేదు అని చెప్పి ఆయన చెప్పుకోవడం ఎట్లా చూస్తారు? ఒకటండి, ముందుగా జయమరావత్ అండి. 5.5 కోట్ల ఆంధ్రుల కోసం ఇక్కడ ప్రపంచ చరిత్రలో 34 ఎకరాల భూమి ఇచ్చినటువంటి ఘనత అమరావతి రైతులకు మాత్రమే చెందిందండి. అలానే డే1 నుంచి ఏ రోజైతే 3 రాజధానులని చెప్పి మాట తప్పి మడిని తిప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని అనుసరిస్తూ మేము ఈ రోజుకి 1500 రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నామంటే ప్రపంచ చరిత్రలో కూడా 1500 రోజులుగా ఉద్యమం చేసినటువంటి ఘనత కూడా అమరావతి రైతులకే దక్కుద్దండి. అందుని బట్టి అమరావతి రైతుగా నేను గర్వపడతా ఉన్నాను. ఇంకోటి, నిన్న జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇంగ్లీష్ ఛానల్స్లో, నేను దిగిపోయినా పర్లేదని మాట్లాడుతున్నాడు. ఆయనకి పర్వాలేదండి, ఎందుకంటే ఆంధ్రుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, అన్ని వర్గాల వారిని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని అందరినీ అనగదొక్కి దాచుకున్నటువంటి 2,50,000 కోట్ల రూపాయల కోసం అతను నేను దిగిపోయినా పర్లేదు, ఆ డబ్బు నేను ప్రశాంతంగా అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో తన యొక్క మనసులో మాటలు నిన్న మీడియా ద్వారా వెళ్ళబుచ్చాడండి. ఎందుకో చెప్తాను. అమ్మఒడంటే కుటుంబానికి 10,000 ఇస్తూ ఉన్నాడు, ఏదో ఆసరా అంటున్నాడు, గోరుముద్ద అంటున్నాడు, అన్నీ కలిపి ఒక కుటుంబానికి 40,000 రూపాయలు ఇస్తూ ఉంటే ఒక ఎంప్లాయీ చెప్తా ఉన్నాడు, అన్న తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి నా ఒక్కడి దగ్గర నుంచి సుమారుగా 1,50,000 రూపాయలు సంవత్సరానికి తీసుకుంటున్నాడు అన్న అని చెప్పాడు. మరి మీ కుటుంబంలో డబ్బులు ఎవరికి కావాలన్నా? నా దగ్గర 1,50,000 రూపాయలు వసూలు చేసి 40,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చాడు, మా కుటుంబానికి 1,10,000 నా దగ్గర దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజుకు 100కి 90 మంది ఎంప్లాయీస్ చెబుతూ ఉన్నారు. ఏది మా డబ్బులే ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయన్నా, ఇంకా చాలా మాకు ఇవ్వాల్సింది ఉంది జగన్మోహన్ రెడ్డి. మరి 2,50,000 కోట్ల రూపాయలు ఏం చేశాడు అని అడుగుతూ ఉన్నారు. మేము కూడా అడుగుతున్నామండి. 2,50,000 కోట్లు నువ్వు అప్పులు చేసి నువ్వు పెట్టిన పథకాల్లో ఏ పథకంలో కూడా నువ్వు పెట్టలేదని చెప్పి చెబుతూ ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఇవ్వాల్సిన బెనిఫిషియన్స్ ఎంప్లాయీస్కి కానీ, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు కానీ, బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు కానీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు కానీ, పంచాయతీ నిధులు పంచాయతీ సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి కేటాయించినటువంటి 100 కోట్ల రూపాయల ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిధుల్ని దారి మళ్లించి ఆ నిధులను కూడా దోచుకొని, అప్పులు చేసిన నిధులను కూడా దోచుకొని, ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్లో నుంచి కూడా దోచుకొని సమస్తాన్ని ఇతర దేశాలకి పంపించి ఈరోజు ఏమంటా ఉన్నామంటే నేను 99% నెరవేర్చాను, నేను గెలవపోయినా పర్వాలేదు అంటున్నావు. అది కాదు, నీకు తెలుసు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు? నీ కళ్ళ ముందు మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ మీద వేసినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఏం చెప్పావు? మంత్రి ఇస్తాను, ఈ ప్రాంతంలో నేను ఇల్లు కట్టుకున్నాను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నావు. దీంట్లోనే నీ చిత్తశుద్ధి ఏంటో, నీ యొక్క మాట తిప్పటం మడమ తిప్పటం అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ప్రతి చిన్నపిల్లాడికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు అంటే ప్రపంచ చరిత్రలో అబద్ధాలు ఆడటంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి పిల్లాడు చెప్తూ ఉన్నారు. 70 సంవత్సరాల ముసలమ్మ కూడా చెప్తూ ఉంది. ఎందుకు అంటే గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వైసీపీ అతను చేస్తే అతనికి ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నావు, ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల. తర్వాత ఎమ్మెల్సీ ఇస్తాను, ఎమ్మెల్సీ ఇవ్వాల. ఇవాళ చివరికి ఆ వ్యక్తి ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి స్థితికి తీసుకెళ్ళావు. అలానే శ్రీకృష్ణదేవరాయలు తన వర్గాన్ని, తన అనుచరుల్ని, తనకు కావాల్సిన అంతరంగికులు అందరినీ వదిలేసుకొని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట కోసం తను సమస్తాన్ని కోల్పోయి కూడా పార్టీకి పనిచేస్తే అటువంటి శ్రీకృష్ణదేవరాయలని ఈరోజు నిరాళంకంగా బయటికి పంపిస్తూ ఉన్నావు. మరి రోజు నీ కడపలో ఎందుకు 2 ఎంపీలు ఇస్తూ ఉన్నావు? అక్కడ బీసీలు లేరా? అక్కడ మైనార్టీలు లేరా? రెడ్లకి ఎందుకు ఇస్తూ ఉన్నావు? అక్కడ ఇవ్వచ్చు కదా బీసీలకి, ఇక్కడే ఎందుకు అంటే నీకు వివక్ష. ఎవరైతే తెలుగుదేశం నాయకులను తిట్టరో వాళ్ళకి సీట్లు ఇవ్వవు, ఎవరైతే తిడతారో వాళ్ళని నీ పక్కన పెట్టుకుంటావు, వాళ్ళని కూడా నువ్వు రేపు పొద్దున బయటకు పంపిస్తావు, నీ అవసరానికి వాడుకుంటావు. అది గ్రహిస్తూ ఉన్నారు, అది ప్రజలందరికీ తెలుసు. నువ్వు 90% అనేది ఇంతవరకు నెరవేర్చిన దాంట్లో ఏమీ లేదండి. 100కి 90% నువ్వు దాచుకున్నావు, మాట తప్పావు, మడని తిప్పావు. అలాగే ఈరోజు 1500 రోజులుగా కోర్టులు కూడా రాజధాని అమరావతి వైపే తీర్పులు వస్తూ ఉన్నాయి. అభివృద్ధి చేయండి అని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టినా సరే కోర్టు అంశాలను కూడా బేఖాతరు చేసి కోర్టు ధిక్కరణ చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం
అదే హైకోర్టు జడ్జిలకి గిఫ్ట్ల రూపంలో వజ్రాల వాచీల్ని బహుకరించడానికి చూస్తే జడ్జి సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి, సుప్రీంకోర్టు వరకు కూడా ఈ అంశం వెళ్ళిన పరిస్థితి. అంటే రాజధాని అంశంలో కోర్టులను కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు జడ్జిలకి మాత్రం గిఫ్ట్లు ఇవ్వడానికి, సో ఈయనకి అమరావతి డెవలప్ చేయడానికి లక్షల కోట్లు లేవు కానీ జడ్జికి ఇవ్వడానికి మాత్రం 2 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకోవాలి. ఒకటి సార్, నేను కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను. ఇది నేనైతే గౌరవ జడ్జెస్ మీద కామెంట్ చేయడానికి ఇష్టపడను. వాళ్ళకేదో 2 కోట్ల రూపాయల వజ్రాలతో ఏదో గిఫ్ట్ ఆఫర్ చేశాడని చెప్పి సోషల్ మీడియాలో పేపర్లో చూస్తూ ఉన్నాను. జడ్జి నేను ఒకటి చెప్తా ఉన్నానండి, జగన్మోహన్ రెడ్డి పని నెగ్గించుకోవడం కోసం తను ఏ పనైనా చేస్తాడండి. మా పల్లెటూరులో ఒక భాష ఉంటుందండి, ఏమంటారంటే అరే వీడు పెంట మీద చిల్లర ఏరుకుంటాడరా అంటారు. ఎందుకు అంటే కొంతమంది కడుక్కొని తీసుకుంటారు, కానీ ఒకడు నాలుకతో రాసుకుంటాడు అంటారు. అంతకన్నా హీనమైంది ఇంకా ఏమైనా ఉంటే నేనైతే నోటి ద్వారా చెప్పలేను. కానీ ఒక డబ్బుల కోసం, పదవిని కాపాడటం కోసం ఏ పని చేయటానికైనా సిద్ధపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. ఇంకొకటి, పెగాసిస్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ని నేను కాదండి ప్రజలు చెప్పుకుంటాను, నాకు తెలియదు, జనం చెప్తా ఉంటే నేనన్నా మన ఎంప్లాయీస్ చెప్పుకుంటా ఉన్నారు, సాఫ్ట్వేర్ చదివే స్టూడెంట్స్ చెప్పుకుంటా ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్లు. పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ని దొంగిలించి ఆ ఎంప్లాయీస్ని ప్రలోభాలకు గురి చేసి ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఆర్ఎస్ని అందరినీ గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు ఏ పని చేయనీయకుండా రాష్ట్రంలో తను ఏ పని చెప్తే ఆ పనే చేసే విధంగా అందరిని కూడా తను కనుసనల్లో ఉంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు మాట్లాడే మాటలన్నిటి కూడా రికార్డ్ చేశాడని చెప్పుకుంటున్నారు. నాకైతే తెలియదు, నేను వింటూ ఉన్నా, ప్రజలు చెప్పేది నేను వింటూ ఉన్నా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెగాసిస్ అని చెప్పి అస్త్రాన్ని వాడుతున్నాడో దానికోసం ఇవాళ సిఐడి కమిషనర్ కూడా ఇక్కడ రైతులకి కౌలీయకుండా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే పనులు మొదలుపెట్టినట్టు ఊరికే కొబ్బరికాయ కొట్టి జేసీబీ పెట్టి నాటకం ఆడాడు తప్ప ఎక్కడా కూడా పిచ్చి చెట్లు కూడా పీకనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఏళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఉన్నారు అంటే అంతకంటే నీచమైంది కూడా ఏం లేదు. వాళ్ళ తప్పు కూడా లేదండి. వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకొని పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ పెట్టి వాళ్ళందరినీ గుప్పిట్లో పెట్టి జనం చెప్పుకుంటా ఉన్నారు, విద్యార్థులు చెప్పుకుంటాను, సాఫ్ట్వేర్ వాళ్ళు చెప్పుకుంటా. నాకు తెలియదండి, నేను విన్నాను. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ల గురించి మాట్లాడారు ఇటీవల. పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు కోసం స్టార్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, నా కోసం ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అనడం కానీ, లేదంటే నిన్న మొన్నటి వరకు కూడా తన కుటుంబాలని చీల్చే విధంగా కుట్రలు చేశారు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యలు చేసిన అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చిందని చెప్పి మరోసారి వ్యాఖ్యలు చేయడం, సో వీటిని ఎట్లా చూస్తారు? ఒకటి సార్, ఫస్ట్ వీళ్ళ నాన్నగారు కాంగ్రెస్లో నుంచి వ్యక్తిని బయటకు వచ్చినటువంటి వ్యక్తి అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక అభిమానం ఉంది. అతను పని చేశాడా పని చేయలేదా అనేది పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు కోసం ఒక్క ఛాన్స్ అని నువ్వు అబద్ధం ఆడి ఫస్ట్ నీ తల్లి, నా భర్త మీద ఉన్న అభిమానాన్ని మీరు నాకు చూపండి, నా కొడుకుని జైల్లో పెట్టారని చెప్పి రాష్ట్రం మొత్తం గుమ్మం తిరిగింది నీ తల్లి. తర్వాత నీ చెల్లి తిరిగింది, గుమ్మం తిరిగింది. నా అన్నకు అన్యాయం జరిగింది, నా తండ్రి చనిపోయాడు, నా కుటుంబానికి న్యాయం చేయమని తిరిగారు. ఇంకా మీకోసం 1000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి మీ యొక్క వర్గం ఉన్నారు నీ పక్కన. ఆ వర్గాన్ని నువ్వు దూరం చేసావు. ఎవరి కోసం? కేవలం నీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి నీ భారతి గారి వర్గాన్ని వెనకేసుకొస్తూ మిగతా వర్గాన్ని దూరం చేసుకుంటూ, ఇంకోటి నీ చెల్లిని దూరం చేసుకున్నావు, నీ తల్లిని దూరం చేసుకున్నావు. నువ్వు చేసుకొని చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సామెతగా నీ తల్లిని, చెల్లిని, నీ వర్గాన్ని అంతా దూరం చేసుకుని ఈరోజు ఎవరో విడగొట్టారని చెప్పి ఎవరి మీద ఏడవలసిన అవసరం ఎందుకు? ముందే చేతులు గాలకుండా చూసుకుంటే సరిపోయేది. ఇప్పుడు నీకు పూర్తిగా నీ ప్రభుత్వం పడిపోద్దని, నువ్వు ఓడిపోతావని తెలిసి ఈరోజు ఈ డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తప్పు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరైన మార్గంలో నడుస్తూ ఉంది. నీ యొక్క తప్పుల్ని, నువ్వు ఆడిన అబద్ధాలని గుర్తెరిగి వాళ్ళ పవన్ కళ్యాణ్ కూడా, జన సైనికులు అందరూ కూడా తెలుగుదేశంతో కలిసి పోరాటానికి సిద్ధపడ్డారంటే నీ యొక్క అబద్ధాలు కోరుతాను, మీరు మాట తప్పటం, మడిని తిప్పటం ఏకైక వ్యక్తి నువ్వేనని చెప్పి తెలుసుకొని అందరూ నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ తిరుగుబాటుని గమనించి ఓడిపోతానని భయంతో ఈరోజు ముందుగానే ఓడిపోయినా పర్లేదని చెప్పి నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. అది నీకు తెలుసు. నువ్వు రాష్ట్రం, ఇంకొకటి, ఇప్పటికైనా నువ్వు ఓడిపోతావని తెలుసు కాబట్టి ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పి రేపు 2024 ఎలక్షన్స్లో నువ్వు పాల్గొనకుండా ఉంటే ప్రజలకి నీ మీద కొంత చిత్తశుద్ధి ఉంటుంది తప్ప ఈరోజు చిన్నపిల్లాడి నుంచి 80 ఏళ్ళ ముసలాళ్ళ వరకు నిన్ను తిట్టి నిన్ను బయటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నిన్న నువ్వు ఆ మాటలు మాట్లాడుతావు అమరావతి రైతుగా నేను చెప్తా ఉన్నానండి. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్.